భారతదేశంలో అంతగా ఎవ్వరికీ తెలియని 10 కోటలు. హాలీవుడ్లోనే కాకుండా భారతదేశంలో కూడా సినిమాల షూటింగ్ చేయడానికి అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్మాణాలు వారసత్వంగా ఉన్నాయి. రాజస్థాన్లోని అంబర్ కోట, గోవాలో చెపోరా ఫోర్ట్ వంటి ప్రముఖమైన ప్రదేశాలలో కొన్ని తక్కువగా తెలిసిన ప్రదేశాల్లో కూడా పెద్ద తెరపై చూపడానికి తగినంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. బాలీవుడ్లో ఎల్లప్పుడూ భారతదేశంలోని అద్భుతమైన ప్రదేశాలు కోటలను ఉపయోగిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని ప్రముఖ హాలీవుడ్ సినిమాలు కూడా భారతదేశంలో తీశారు. ఇప్పటికే భారతదేశంలో చారిత్రాత్మక చలనచిత్ర షూటింగ్ స్థానాలైనటువంటి రాజస్థాన్ కోటలు, డార్జిలింగ్, అత్తిరాపల్లి ఫాల్స్, ఉదయపూర్ ప్యాలెస్లు తదితరాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ అందమైన కోటలను చూస్తే మీరు మాతో అంగీకరిస్తారు. ఈ ప్రదేశాలు ప్రసిద్ధమైనవి కాకపోవచ్చు, కానీ ఇప్పటికీ తెరపై సూపర్బ్గా చూడొచ్చు. ముందుగా మనం ఒకటి మండు కోట గురించి తెలుసుకుందాం. మండు కోట కాంప్లెక్స్ మధ్యప్రదేశ్లో ఉంది. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ కోట యొక్క అద్భుతమైన ఆకృతి తెరపై చాలా బాగా కనపడుతుంది. మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం. ప్రకృతి ప్రదేశాలు కలిగి ఉంటుంది. టౌన్ యొక్క గోడలు అద్భుత శిల్పశైలి కలిగి ఉంటాయి. ఎన్నో మసీదులు, మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడాల్సిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటులు, తాజ్మహల్ వలె మార్బుల్తో నిండిన హోసాంగ్ టూమ్స్ మొదలైనవి. ఇక చరిత్రలోకి వెళితే ఇప్పుడు కనపడే ప్రతి ప్రదేశాన్ని చూసి ఆనాటి పాలకుల కళాత్మక దృష్టిని అభినందించవచ్చు. ఒకప్పుడు మండు ఆఫ్ఘన్ పాలకుడైన దిలావర్ ఖాన్ పాలించిన చిన్న రాజ్యం. దిలావర్ ఖాన్ కుమారుడైన హుసాంగ్ షా దీనిని బాగా అభివృద్ధి చేశాడు. అయితే అక్బర్ దీని రాజు బాజ్ బహదూర్ను ఓడించి తన మొఘల్ రాజ్యంలో మరోమారు మరాఠాలు 1732లో దీన్ని జయించేంత వరకు ఉంచుకున్నాడు. మండు, మాండవఘర్ లేదా షాదియాబాద్ అంటే ఒక ఆనందాల భూమి. కాలంతో పాటు ప్రకృతి తెచ్చే అనేక పెనుముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్టపోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా ఆహారాలు, దాల్ బాత్ మరియు టూరిజం శాఖ నిర్వహించే మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలిసి పర్యాటకులకి ఒక చక్కని సెలవుల విహారయాత్రను అందిస్తోంది. 2. రైసేన్. రైసేన్ కోట చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. రైసేన్ పట్టణంలో ఉన్న కోట చిత్రం షూటింగ్ లొకేషన్కి చాలా బాగుంటుంది. 3. గావిల్ఘర్ కోట. గావిల్ఘర్ కోట మహారాష్ట్రలో తక్కువగా తెలిసిన కోటల్లో ఒకటి. ఈ పర్వత కోట చాలా కాలం మరాఠాలు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలో ఉండేది. ఇవాళ ఇది ఒక శిథిలమైన స్థితిలో ఉంది, కానీ ఈ కోట ముఖ్యంగా వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది. 4. కోరిగఢ్. మహారాష్ట్రలో ఉన్న అతి పురాతనమైన కోటల్లో ఇదొకటి. ఇది శివాజీ పాలనలో బంధింపబడి ఉన్న ఒక పర్వత కోట. కోరిగఢ్ లోనావాలా సమీపంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉందనుకోండి. 5. తారాఘర్ కోట. రాజస్థాన్ భారతదేశంలోని టాప్ చిత్రాల షూటింగ్ స్థానాల్లో ఒకటి. ఈ కోట సినిమాలలో ఒక అందమైన రాజభవనంగా ఉంది. తారాఘర్ కోట ప్రసిద్ధి కాకపోవచ్చు, కానీ ఈ కోట రాజస్థాన్లో హాఫ్ బీట్ కోటలలో ఒకటి. 6. గింగి కోట. గింగి కోట నిర్మాణం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల బ్రిటిష్ వారు ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవారు. నేడు గింగి కోట తమిళనాడులో ప్రసిద్ధ కోటలలో ఒకటి. ఇది విల్లుపురంలో ఉంది. 7. ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ సమీపంలో ఉన్న 14వ శతాబ్దపు నిర్మాణం. ఈ అందమైన పర్వత కోట తూర్పు కనుమలలోని ఒక ఆకర్షణీయమైన సెట్. కొండపల్లి కోట వద్ద సంభ్రమాన్ని కలిగించే చిత్రం షూటింగ్ ఖచ్చితంగా చేయొచ్చు. 8. కలింజర్ కోట. ఉత్తరప్రదేశ్లోని గత రాజవైభవాన్ని వర్ణిస్తుంది. కలింజర్ ఫోర్ట్ ఒక ప్రత్యేక నిర్మాణం, అందువల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక చిత్రం చిత్రీకరణ చేయగలిగిన ప్రదేశాలలో భారతదేశంలో కనిపెట్టబడిన కోటల్లో ఇదొకటి. 9. రీస్ మార్గోస్ కోట. ఇటీవల దశాబ్దాలలో గోవా అత్యంతగా భారతదేశంలో బాలీవుడ్ చిత్రం షూటింగ్ స్థానాలకి లావసాటిగా మారింది. ఇక్కడ బీచ్లు మరియు కోటలు కొన్ని చిత్రాలలో ఆల్రెడీ చూపించిన తర్వాత ఆదరణ పొందాయి. మండోవ్ నది ఉత్తర ఒడ్డున రీస్ మార్గోస్ కోట అలాంటి ఆఫ్ బీట్ ప్రదేశంగా చెప్పబడుతోంది. ఇక 10. మంజరాబాద్ కోట. మంజరాబాద్ కోట కర్ణాటకలో ఉన్న సకలేష్పురలో ఉన్న టాప్ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ రక్షణ కోట పశ్చిమ కనుమల చుట్టూ అందంగా నక్షత్రం ఆకారంలో ఉంది. ఇది ఫోటోషూట్ లేదా ఒక చిత్రం షూటింగ్ కోసం లేదా కొన్ని చిత్రాల షూటింగ్ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇదండి భారతదేశంలో ఉన్న 10 అందమైన కోటలు. ఇలాంటి ఆసక్తికరంగా ఉండే అంశాలు, అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాని సూచనని అందించండి.